నమస్కారం. టాలీవుడ్ చరిత్రలో కొన్ని బాక్సాఫీస్ క్లాషెస్ ఎప్పటికీ మర్చిపోలేం. అందులోనూ ఇద్దరు అగ్ర హీరోలు, దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న ఇద్దరు మాస్ కింగ్స్ ఒకేసారి బరిలోకి దిగితే ఆ పండగ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక ఎపిక్ బాక్సాఫీస్ వార్ గురించే. సంవత్సరం 1997. పండగ సంక్రాంతి. బరిలో నిలిచింది మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఒకవైపు హిట్లర్, మరోవైపు పెద్దన్నయ్య. అప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ ఇద్దరు హీరోలకి ఒక సాలిడ్ కంబ్యాక్ అత్యవసరం. తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన ఒక క్రూషియల్ పాయింట్లో ఈ ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ మీద దండెత్తారు. మరి ఈ ఇద్దరిలో ఎవరి కంబ్యాక్ అదిరింది? ఎవరి సినిమా ఎన్ని కోట్లు కొల్లగొట్టింది? కథ, క్యాస్ట్ అండ్ క్రూ దగ్గర్నుంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ వరకు ఈ రెండు సినిమాల కంప్లీట్ హిస్టరీని ఇప్పుడు డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఈ జర్నీ మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 90ల మధ్యలో టాలీవుడ్ బాక్సాఫీస్కి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అప్పటి వరకు ఘరానా మొగుడు, ముఠా మేస్త్రీ లాంటి ఇండస్ట్రీ హిట్స్తో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అనుకోని కుదుపు. 1995లో వచ్చిన బిగ్ బాస్, రిక్షావోడు లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్నాయి. తన స్టార్డమ్కి, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గ కథ దొరకకపోవడంతో దాదాపు ఏడాది పాటు చిరంజీవి గారు సినిమాలకు విరామం తీసుకున్నారు. ఆయన సైలెంట్ అవ్వడంతో ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన హిట్లర్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ కథను తెలుగులో మెగాస్టార్ ఇమేజ్కి తగ్గట్లుగా మార్పులు చేసి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చేతిలో పెట్టారు. ఎడిటర్ మోహన్ సమర్పణలో ఎంవి లక్ష్మి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఒక కఠినాత్ముడైన అన్నయ్య తన 5 చెల్లెళ్ల కోసం పడే తపన, వారిని కాపాడుకునే క్రమంలో సమాజంతో, విలన్లతో అతను ఎదుర్కొనే సవాళ్లు, ఈ కథలో యాక్షన్కి, ఎమోషన్కి అద్భుతమైన స్కోప్ ఉంది. చిరంజీవి సరసన రంభా హీరోయిన్గా నటించగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం మరియు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కీలక పాత్రలు పోషించారు. కోటి అందించిన సంగీతం అప్పట్లో ఒక ఊపూపేసింది. అభివందనం, నడక కలిసిన లాంటి పాటలు రిలీజ్కి ముందే చార్ట్ బర్స్టర్స్గా నిలిచాయి. అలా ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్తో 1997 జనవరి 4వ తేదీన భారీ అంచనాల మధ్య హిట్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. భైరవద్వీపం, బొబ్బిలి సింహం లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్యకి కూడా ఒక భారీ హిట్ పడి చాలా కాలమైంది. టాప్ హీరో, వంశానికొక్కడు, శ్రీకృష్ణార్జున విజయం లాంటి సినిమాలు కమర్షియల్గా ఆయన రేంజ్కి తగ్గట్టుగా ఆడలేదు. తనదైన మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ని మళ్లీ థియేటర్లకి రప్పించేందుకు ఆయన కసిగా ఉన్నారు. అప్పుడే ఫ్యామిలీ సెంటిమెంట్స్ని మాస్ ఎలిమెంట్స్తో బ్లెండ్ చేయడంలో దిట్ట అయిన దర్శకుడు శరత్ బాలకృష్ణ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. అదే పెద్దన్నయ్య. రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ బ్యానర్పై నందమూరి రామకృష్ణ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం అతి పెద్ద విశేషం. రామకృష్ణ ప్రసాద్గా ఒక పెద్ద వయసున్న అన్నయ్య పాత్రలో హుందానాన్ని, మెచ్యూరిటీని చూపిస్తూనే యువకుడి పాత్రలో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు. తన తమ్ముళ్ల కోసం అహర్నిశలు కష్టపడే ఒక పెద్దన్నయ్య, తనవాళ్లే తనని అపార్థం చేసుకుంటే ఆ అన్నయ్య పడే వేదన, విలన్ భాస్కర్ రాయుడు చేసే కుట్రలను తిప్పకొట్టే మాస్ ఎలిమెంట్స్, ఇవన్నీ పెద్దన్నయ్య సినిమాకు ప్రాణం పోశాయి. రోజా మరియు ఇంద్రజ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు కోటిగారే కావడం మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కట్నాలకు కవలపిల్ల, చక్కిలిగింతలా పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 1997 జనవరి 10వ తేదీన, అంటే హిట్లర్ రిలీజైన సరిగ్గా 6 రోజుల గ్యాప్తో పెద్దన్నయ్య థియేటర్లలోకి దిగి సంక్రాంతి పోరును రసవత్తరంగా మార్చేసింది. సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక బాక్సాఫీస్ వద్ద అస్సలు జాతర మొదలైంది. ముందుగా వచ్చిన హిట్లర్కి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్కి తావు లేకుండా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఎన్నాళ్ల నుంచో ఒక మాస్ అండ్ ఎమోషనల్ చిరంజీవి కోసం ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్లా అనిపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, అలాగే చెల్లెళ్ల సెంటిమెంట్ పండిన విధానం మహిళా ప్రేక్షకులను సైతం థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. క్లైమాక్స్లో చిరంజీవి నటన కన్నీళ్లు పెట్టిస్తే, ఫైట్స్లో ఆయన గ్రేస్ చూసి మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆయన అప్పటికే తీసుకున్న బ్రేక్ ఈ సినిమా మీద ఒక క్యూరియాసిటీని పెంచి కలెక్షన్ల సునామీకి దారితీసింది. మరోవైపు ఏమాత్రం తీసిపోకుండా 6 రోజుల తర్వాత వచ్చిన పెద్దన్నయ్య కూడా బాక్సాఫీస్ని షేక్ చేసింది. బాలయ్య బాబు 2 వేరియేషన్స్లో చూపించిన నట విశ్వరూపం చూసి నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా రామకృష్ణ ప్రసాద్ గెటప్లో పంచకట్టుతో బాలయ్య చెప్పిన డైలాగ్స్కు థియేటర్లలో చొక్కాలు చిరిగాయి.
సెంటిమెంట్ సీన్స్లో బాలయ్య నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. 2 సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ హౌస్ఫుల్ బోర్డులతో నడిచాయి. ఇండస్ట్రీలో ఒకే పండక్కి 2 స్టార్ హీరోలు వస్తే 2 సినిమాలు ఇంత భారీ విజయాలు సాధించడం చాలా అరుదుగా జరిగే అద్భుతం. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ కంబ్యాక్ ఫైట్లో కలెక్షన్ల పరంగా ఎవరిపై చెయ్యి? రికార్డుల పరంగా చూస్తే హిట్లర్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఒక పక్క క్లాస్, మరో పక్క మాస్, ఇంకో పక్క ఫ్యామిలీ ఆడియన్స్ అండతో ఈ సినిమా అప్పట్లోనే సుమారు 12 కోట్ల రూపాయలకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఒక మలయాళం రీమేక్ సినిమాతో చిరంజీవి ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం చూసి ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యపోయింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో హిట్లర్ వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు 40కి పైగా కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుని మెగాస్టార్ స్టామినా ఏంటో, ఆయన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించింది. ఇక పెద్దన్నయ్య కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా కూడా కమర్షియల్గా భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా సీడెడ్ మరియు కోస్తా ఆంధ్రాలో బాలయ్య మాస్ స్టామినాకి తగ్గట్లుగా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అప్పట్లో ఈ చిత్రం సుమారు 12 కోట్ల రూపాయల పైచిలకు గ్రాస్ వసూలు చేసి 8 నుంచి 9 కోట్ల రూపాయల సాలిడ్ షేర్ సాధించిందట్లు ట్రేడ్ రికార్డులు చెబుతున్నాయి. అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న పెద్దన్నయ్య బాలకృష్ణ ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న అపారమైన పట్టును ప్రూవ్ చేసింది. కలెక్షన్స్ ఫిగర్స్ పరంగా చూసుకుంటే హిట్లర్ సినిమా పెద్దన్నయ్య కంటే ముందంజలో నిలిచి ఆ సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్గా నిలిచింది. కానీ ఇక్కడ కలెక్షన్ల కంటే మించి ప్రేక్షకులు 2 హీరోలకిచ్చిన విజయాలు చాలా ముఖ్యమైనవి. చిరంజీవి గారికి హిట్లర్ ఎలాగైతే ఒక పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చి మళ్లీ నెంబర్ 1 రేస్లో నిలబెట్టిందో, బాలకృష్ణ గారికి పెద్దన్నయ్య కూడా అంతే గొప్ప సక్సెస్ని అందించి ఆయన మాస్ ఫాలోయింగ్ని రెట్టింపు చేసింది. ఈ 2 హీరోల బాక్సాఫీస్ పోరులో ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. 90ల కాలంలో స్టార్ హీరోల సినిమాలు కేవలం హీరోయిజం మీద మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్ మీద బేస్ అయి ఉండేవి. హిట్లర్లో చెల్లెళ్ల మీద ఒక అన్నయ్యకున్న ప్రేమ, పెద్దన్నయ్యలో తమ్ముళ్ల జీవితాలను బాగుచేయాలనే ఒక పెద్దన్న బాధ్యత, ఈ 2 కోర్ పాయింట్స్ ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయ్యాయి. దర్శకులు ముత్యాల సుబ్బయ్య మరియు శరత్ తమ హీరోల ఇమేజ్కి ఎక్కడా భంగం కలగకుండా వాళ్ల ఫ్యాన్స్ థియేటర్లో ఏమి కోరుకుంటున్నారో ఆ మాస్ ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ చేసి తెరమీద ఆవిష్కరించారు. ఒక క్యారెక్టర్ డ్రివెన్ కథలో కూడా కమర్షియల్ వాల్యూస్ ఎలా తీసుకురావచ్చో ఈ 2 సినిమాలు నిరూపించాయి. అందుకే ఇన్నేళ్లు గడిచినా టాలీవుడ్ హిస్టరీలో బెస్ట్ కంబ్యాక్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే అందులో హిట్లర్ మరియు పెద్దన్నయ్య ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటాయి. 2 లెజెండ్స్ తమ కంబ్యాక్ కోసం ఒక ఫార్ములాను, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని, మాస్ యాక్షన్ని నమ్ముకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అందుకోవడం టాలీవుడ్ హిస్టరీలో ఒక అద్భుతమైన అధ్యాయం. కలెక్షన్ల లెక్కల్లో ఎవరు పైచేయి సాధించినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఈ 2 సినిమాలకు ఎప్పటికీ చెరగని స్థానం ఉంటుంది. ఇది 1997 సంక్రాంతి బాక్సాఫీస్ వార్లో మెగాస్టార్ హిట్లర్ వర్సెస్ నటసింహం పెద్దన్నయ్య వెనక ఉన్న పూర్తి బాక్సాఫీస్ ముఖచిత్రం. ఈ 2 సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం? చిరంజీవి గారి యాంగ్రీ యంగ్ మ్యాన్ మాస్ అప్పీల్ మీకు కనెక్ట్ అయిందా, లేక బాలయ్య బాబు 2 డిఫరెంట్ షేడ్స్లో చేసిన డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా? అలాగే నెక్స్ట్ ఏ 2 సినిమాల బాక్సాఫీస్ క్లాష్ గురించి నేను వీడియో చేయాలో కామెంట్స్లో తెలియచేయండి.